ముగ్గురు చేస్తారా సార్ పని చెయ్యరు కదా డబ్బులకు బాగా సతాయించారు ఇండ్లకు పోతే ఎంపీ ఏమన్నాడు కలెక్టర్ ఆఫీస్కి పో అన్నాడు ఇలా బంక చెక్కలు ఏమీ రాయలేరు ఏమీ చేయలేరు కలెక్టర్ ఆఫీస్కి ఎట్లా పోతా నేను మనుషులను ఇంత టార్చర్ పెడతారా పైసలు ఇవ్వమంటే పైసలు ఇవ్వమంటారు కష్టం చేసుకొని మరి మేము ఎట్లా బతకాలి మా పిల్లలు మేము నాకు ఇల్లు లేదు ఇండ్లున్న కిరాయి ఇండ్లున్న కొట్టడానికి వస్తారు కిరాయి వెనక ముందు అయితే కొట్టడానికి వస్తారు సొంత ఇండ్లు ఉన్న వాళ్ళు సామాన్ తీసి బయట పడేస్తారు ఏంది సార్ ఇది ఏంది ప్రజాపాలన ఎందుకు పెట్టారు ప్రజాపాలన ఎందుకు పెట్టారు సార్ గరీబుల గురించి పెట్టారు ఉన్నంకి గురించి పెట్టలేదు ఇది ఉన్నంకి 10 బిల్డింగ్లు ఉన్నాయి 20 బిల్డింగ్లు ఉన్నాయి దేని గురించి ఇది మేము ఎండలో కష్టపడి తిరగాల సంవత్సరం నుంచి తిరుగుతున్నా నాకు ఏ పని అయితే లేదు 10 సార్లు సంవత్సరం నుంచి తిరుగుపిస్తారు ఆడిగో ఈడిగిరా కలెక్టర్ ఆఫీస్కో ఆడిపోతే ఏమంటారు ఇలా ఏమి లేవు అమ్మ వాళ్ళు అంటారు వీళ్ళు ఏమంటారు మేము అన్ని రాసిచ్చినాం కలెక్టర్ ఆఫీస్కో అంటారు అంటే ఒక పైసలు ఎక్కువనే సార్ మేము చిప్పలు కట్టుకొని బతకట్టోళ్ళము అంతే మేడం ఏమంటది నన్ను చేయబట్టి బయటకు దొబ్బేసింది మాస్టర్ చేయబట్టి దొబ్బేసిండు అంత పెద్ద దాంట్లో ముగ్గురు మనుషులు ఎట్లా పని చేస్తారు సార్ చెప్పండి మీరు మాకు కడుపుకు లేక మేము పోయినాం పనికి ఎట్లా మాట్లాడతారు వాళ్ళు ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కాలే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచిగా ఉండే రేవంత్ రెడ్డి ఎందుకు పని లేక గెలిపించినాము ఆయనని తెస్తాడు కదా మాకు గరీబులకు ఆదుకుంటాడు కదా అని చూసినాము గరీబులకు కూడా ఆదుకుంటలేడు ఆయన లోపల పోతే బయటికి నడుగురు అంటాడు ₹1 పింఛన్ కూడా పెట్టిన ఆ పేపర్లు ఎక్కడ పడేసిర్రు పాత పేపర్లు అన్ని పడేసిర్రు మళ్ళా దేవుడు అంటాను మళ్ళీ తీసుకున్నా దీని మీద ఏమన్నా రాస్తే చెప్పండి నాన్న మీరు చెప్పు తీసుకొని కొట్టుని నన్ను ఇగో మొత్తం నేను సర్వే కలెక్టర్ ఆఫీస్కి పోతే ఏం సర్వే లేదు ఏం లేదు అంటారు ఇప్పుడు ఏం చేయాలి మేము చిప్పలు పెట్టుకొని ఏడు ఉండాలి మాకు ఇల్లు కావాలి లేకపోతే ఏందాకంటే అందాక రెడీ లోపల పోతే ఏం లేదమ్మా రేషన్ కార్డు తీసుకురాపో అంటారు ఆ రేషన్ కార్డుకి పోతే ఏమంటది ఇక్కడ లైన్ ఉంది మేము రాయమా అంటారు ఏంది సార్ ఇది మా బతుకులు ఏంది గరీబుల బతుకులు మేము ఉండాలా సావాలా నువ్వు అంతమంది పనికి పని పట్టరు అందులో మేడం ఇష్టాయిల్ ఇది రేవంత్ చుట్టాలంటే ఆమె రేవంత్ చుట్టాలైతే ఆయన దగ్గర పెట్టుకోమని చెప్పు మా దగ్గర కాదు రేవంత్ చుట్టాలైతే నువ్వు పనికి నన్ను ఎందుకు పిలిచినా పని ఎందుకు పెట్టుకున్నావు మిరపకాయలు ఒలవాలి ఉల్లిగడ్డలు ఒలవాలి ఆలుగడ్డలు ఒలవాలి ఊడవాలి పంచాలు అంత ఉంటుంది ఇల్లు ఊడవాలి తూడవాలి ఇంత ప్లేట్లు కడగాలి నువ్వు ఇచ్చేది 400 నువ్వు ఇంత ఉన్నావు 400 నీ చుట్టం అయితే నీ పైసా ఉంటే నీ బిల్డింగ్ ఉంటే నీ దగ్గర పెట్టుకో కానీ గరీబుల కడుపులు కొట్టకు ఏమో పేరు చెప్పేది నంబర్ ఇయ్యది చాలా డిమాండ్ ఆ కాంట్రాక్ట్ తీసేస్తేనే మన తెలంగాణ వస్తేనే బతుకుతాం మేము లేకపోతే మేము బతుకాం లేదంటే మేము చేస్తాం మా పిల్లలు కేసీఆర్ రాకపోతే ఈయన చేయమని చెప్పు ఈయన ఎందుకు చేస్తలేడు ఏం చేస్తుండు ఈయన చాలా మంచి పని చేస్తుండు అందుకే లోకమంతా మెచ్చుకుంటారు అదే చాలా మంచి పని చేస్తుండు సార్ ఆయన తెలుసా మేము ఎట్లా బతుకుతున్నాం నేను భర్తలేందాన్ని నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి పిల్లల గురించి బతుకుతున్నా నేను మొన్న టైం వల్ల పడుతుంటే టార్చర్లకి ఇంట్లో టార్చర్లు బయట టార్చర్లు అత్తగారి టార్చర్లు సార్ నా మొగడు వదిలేసి 40 సంవత్సరాలు అవుతుంది 4,000 పింఛన్లు బంకలేదు ఏం లేదు ఏం చూస్తుండు వచ్చాయన ఏం చూస్తుండు ఆడ మంచిగా అడ్డ పెట్టించిండు క్యాంటీన్ వాళ్ళకి ఇక బయట వాళ్ళు రానియకు నువ్వే చేసుకో చెల్లి అని చెప్పినట్టున్నాడు ఆమెకి చుట్టాము నీ చుట్టాలను పెట్టించుకుంటావు గరీబుల కడుపు కొట్టి బయటకు వెళ్ళగొడతావు ఏడుంది నీ న్యాయం గరీబులకు హెల్ప్ చేయి నీ కాళ్ళు నెత్తిలో పోసుకుంటాం ఏం చేస్తుండు ఇగో ఈ పేపర్లు ఇప్పుడు ఈయన ముంగంటే జింపేసి పోతా ప్రజాపాలన పొమ్మంటారు ఆడికెళ్ళి ఈడికి రమ్మంటారు ఈడికెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి పొమ్మంటారు ఏంది నాటకాలు ఇవి నాటకాలు వేసాలా నీ బడ్జెట్ లేనప్పుడు నువ్వు ఎందుకు ఎక్కినావు కేసీఆర్ని తిడుతురు కేసీఆర్ మంచి పనులు చేసిండు మా గరీబులకు లాక్డౌన్లో పైసలు వేసిండు మోడీ వేసిండు
ఈయన ఒక్క రూపాయి వేస్తాడు అకౌంట్లలో. ఏం చేస్తుండే ఆయన మాకు? మేము బాసలు పెట్టుకొని బయట కూర్చున్నాం. ఓనర్లు కూడా 10 ఇండ్లు 20 కిరాయిలు వస్తాయి. ఓనర్లు కూడా టార్చర్లు పెడుతున్నారు మమ్మల్ని. ఓనర్లు కూడా కేసు పెట్టేస్తాం మేము. ఇక 10 ఏళ్ళు ఉంటే మాకు మంచి చేయమని సార్. పండ్లకు తీసుకోమను మాకు గరీబులకు పండ్లు లేవు. గరీబులకు పండ్లకు తీసుకోమని ఆయనని. దమ్ము ఉంటే పండ్లకు తీసుకోమను. గరీబుల కడుపులు కొట్టొద్దని చెప్పు. అర్థమైందా? గరీబులు ఎట్లా బతకాలా? పేదల సర్కారు ఏం చేస్తుంది పేదలకి? బయటకు వెళ్ళి కొట్టమన్నాడు. ఫ్రీ బస్ ఇస్తే చాలా. ఎంతమంది మగవాళ్ళకి పైసలు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్. న్యాయం ఇది? మాకేనా 4,000 మిలిగి వాళ్ళు ఏం బతుకుతారు సార్ వాళ్ళు? ఇది న్యాయం కాదు, అన్యాయం జరుగుతుంది ఇక్కడ, తెలుసా? కోల్సోల పాతలేం అంత మంచి పని చేస్తారు, కొత్తలు చేయరా? కొత్తలు లేకనే వచ్చారు కడుపుకు. అర్థమైందా? బయటికి వెళ్ళి కొడతాడా? ఒక్క మినిస్టర్ ఆమె మంచి పని చేస్తుందమ్మా. పేరు తెచ్చుకుంది పనికాడ. నేను పేరు తెచ్చుకున్న పనికాడ పైన పోయి అడగండి. మస్తు పేరు తెచ్చుకున్న పనికాడ. నేను పనికి భయపడా. నేను అన్నం తినన్నది. నేనేమన్నా నీ అంటే నేను పని చేస్తలేను. నేను అన్నం తినా. నువ్వు 400 ఏం లెక్కతోటి ఇచ్చినావు. 2 రోజులు బంద్ అని ఎట్లా చెప్పినావు? ప్రజాపాలన బంద్ ఉంటుందా? బంద్ ఉండదు. 2 రోజులు ఎట్లా అని బంద్ ఉంటుంది? నువ్వు బందున్న పైసలు 2 రోజులు నాకు కట్టియాలన్నాడు. కట్టియలే. ఏడిపిచ్చిరు నన్ను, చాలా ఏడిపిచ్చిరు నన్ను, తెలుసా? నా ఉసురు కలకల మేడంకి ముడుతుంది. నన్ను కొడుతుందంట. కొట్టాలే. మాస్టర్ గారు కూడా చేయబట్టి గుంజుకపోయి బయటికి దొబ్బిండు. మాస్టర్ అంటే మాస్టర్లు సూపర్వైజరు, ఈమె యజమానా దీనికి. ఈమె గట్టించినాడు కేసీఆర్. ఈమె గట్టించిండా? కేసీఆర్ ఈమె గట్టించిండా? కేసీఆర్ గట్టించిండు. ఎవరు గట్టించిండు? కేసీఆర్ గట్టించుకున్నాడు.